హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో స్పైసీ చికెన్ ఫ్రై పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇంట్లోనే ఎప్పుడైనా స్పెషల్గా చేసుకోవాలనుకుంటే స్పైసీ చికెన్ ఫ్రై పులావ్ ట్రై చేసి చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఇందులో 4 ఉల్లిగడ్డలు మధ్యలో కట్ చేసుకొని వేసుకుంటున్నాను. 2 పొడుగ్గా కట్ చేసిన టమాటాలు వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, 4 పచ్చిమిర్చిని ఇలా మధ్యలోకి విరిచి వేయాలి. 4 ఎండిన మిర్చి కూడా తీసుకుంటున్నాను. వీటిని కూడా మధ్యలోకి విరిచి వేయాలి. ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చికెన్ని శుభ్రంగా కడుక్కొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ సైజులో ముక్కలు తీసుకుంటే సరిపోతుంది. ఇందాక గ్రైండ్ చేసిన పేస్ట్ని ఈ చికెన్లో వేసుకోవాలి. ఇక్కడ నేను 500 గ్రామ్ చికెన్ తీసుకున్నాను. 1 చెంచా కారం వేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 చిన్న కప్పు చిక్కటి పెరుగు కూడా వేసుకోవాలి. 1/2 నిమ్మకాయ రసాన్ని కూడా పిండేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ కూడా ఇందులోనే వేసుకోవాలి. ఈ మసాలాలన్నిటినీ ముక్కలకు పట్టించాలి. ఈ మసాలాలన్నీ పట్టించిన తర్వాత ఒక 20 నిమిషాలు మూత పెట్టేసి వదిలేయాలి. రైస్ నానబెట్టడానికి ఇక్కడ నేను ఈ గ్లాస్ తోటి 2 గ్లాసుల బాస్మతి బియ్యం తీసుకుంటున్నాను. ముందుగా బియ్యాన్ని కడిగేసుకోవాలి. ఇందులోకి సరిపడా నీళ్లు పోసి మూత పెట్టేసుకొని పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీదకి ఒక గిన్నె తీసుకొని ఇందులోకి ఇందాక మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని కలిపేసి ఒక 10 నిమిషాలు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాలోనే చికెన్ అంతా ఉడకనివ్వాలి. ఇలా చికెన్ అనేది ఉడికిన తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 2 బొగ్గులను వేసుకొని దీని మీద 1 స్పూన్ నెయ్యి వేసుకొని వెంబడే మూత పెట్టేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఇప్పుడు ఈ బొగ్గు గిన్నెను బయటికి తీసేసుకోవాలి. ఇందులో ఉన్న చికెన్ పీసెస్ని వేరే బౌల్లోకి తీసేసుకోవాలి. ఇందులోకి 1 పావు నూనె పోసి 2-3 బగారాకులు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి బగారా ఐటమ్స్ వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులోకి వాటర్ పోసుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాసుల బాస్మతి బియ్యానికి 3 గ్లాసుల నీళ్లు తీసుకున్నాను. తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. ఒకసారి ఈవెన్గా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇలా నీళ్లు మరిగిన తర్వాత ముందుగా నానబెట్టిన బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి. ఇలా 80% ఉడికిన తర్వాత ముందుగా పక్కకు తీసేసుకున్న చికెన్ పీసెస్ని ఇందులో వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని ఇప్పుడు జీడిపప్పు కూడా వేసుకొని మూత పెట్టేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇప్పుడు మూత తీసి చూద్దాం. స్పైసీ చికెన్ ఫ్రై పులావ్ రెడీ అయిపోయింది. ఎప్పుడైనా టైం సరిపోయినప్పుడు ఇలా చేసుకోండి, త్వరగా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.